శివారెడ్డి చెప్పండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఏముంది అందులో? కొంత రైల్వే పోలీసుల నుంచి కేసుని బదిలీ చేసినట్టు కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? బిందు సిఐ సతీష్ కుమార్ మృతి కేసుకు సంబంధించి ఒక హై డ్రామా, హై సస్పెన్షన్ కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది, కానీ దాని వివరాలు మాత్రం అటు వైద్యులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన కీలకమైన అంశం కొద్దిసేపటి కిందట వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. డిస్కంఫర్ట్ అనే మెసేజ్ చివరిగా సిఐ సతీష్ కుమార్ తన భార్యకి మెసేజ్ పెట్టిన తర్వాత మృతి చెందినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏదైతే గుంతకల్లులో రైలు ఎక్కిన తర్వాత, రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత నేరుగా గుత్తికి చేరుకుంది. గుత్తి నుంచి ఇంకా మరి కాసేపట్లోనే తాడిపత్రికి ట్రైన్ చేరుకుంటుందన్న నేపథ్యంలోనే ఒకసారిగా 4 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ అనే మెసేజ్ పెట్టిన తర్వాతనే సతీష్ కుమార్ మృతి చెందినట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ మెసేజ్ ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో, సతీష్ కుమార్ ఫోన్ నుంచి మమత, సతీష్ కుమార్ వైఫ్ మమత మొబైల్కి ఆ మెసేజ్ వెళ్ళింది. దాన్ని గుర్తించిన పోలీసులు ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మొత్తం కేసుకు సంబంధించి 11:53 రైల్వే స్టేషన్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నేరుగా తన బైక్ను పార్క్ చేసిన అనంతరం రాయలసీమ ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. రాయలసీమ ఎక్స్ప్రెస్లో బయలుదేరుతూనే కొంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను, తన బాధను షేర్ చేసుకోవాలని మమతకు 4 సార్లు ఫోన్ చేశారు. అయితే ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఒకసారిగా సూసైడ్ చేసుకున్నారా లేకుంటే ఇంకేం జరిగిందని దానిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. రాష్ట్ర సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ అనంతపురం చేరుకున్నారు. అనంతపురంలోని వైద్య బృందంతోనూ అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతోనూ ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కూడా పోస్ట్ మార్టం చేసిన వైద్యులతో కావచ్చు, లేకుంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కానీ, లేకుంటే అక్కడ పాల్గొన్న ఫోరెన్సిక్ నిపుణులతో కానీ పూర్తి స్థాయిలో రవిశంకర్ అయ్యనార్ చర్చించడం జరిగింది. మరోవైపు అనంతపురం జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తీసుకున్నారు. అనంతపురం రేంజ్ డిఐజీ నుంచి కూడా, షిమోషి నుంచి కూడా వివరాలు తీసుకున్న అనంతరం కొద్దిసేపటి కిందటే స్పాట్ను విజిట్ చేసేందుకు రవిశంకర్ అయ్యనార్ తాడిపత్రి మండలం కోమలి గ్రామానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడే నిన్న సతీష్ కుమార్ మృతదేహం వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఒక హై డ్రామా, హై సస్పెన్స్ అయితే ఈ కేసుకు సంబంధించి కొనసాగుతుంది. ఇంకా మిస్టరీ కొనసాగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. సతీష్ కుమార్ యూజ్ చేసిన వెపన్ ఎక్కడుందని దానిపైన కూడా ఇప్పటిదాకా ఒక క్లారిటీ అయితే ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తోంది. బిందు.